గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఒక మాట చెప్తాను, శుభ్రత పరిశుభ్రత. ఈ మాట చెప్పగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? స్కూల్లో మీరు పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ పేరేంటి? శుభ్రత పరిశుభ్రత. ఓహో, ఆరోగ్య శాస్త్రం అన్నమాట. శుభ్రత పరిశుభ్రత మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, అవును, కుకింగ్ కూడా అంతే ఇష్టం కదా. అవును, మీరు ఏమన్నారు? ఒక్కటి నాకు దొట్లు కడిగేది మాట వస్తుందా? వంట రాదా? ఏమి కోసవల్లి మన ఆంధ్రాలో ఏంటి వెంగాయ బజ్జీ, రౌడీ గరిపల్లో బాబు మొగన్ నేను టీ కొట్టు. ఈ పార్ట్నర్షిప్ సలం సామలనే నా టిఫిన్ కాపీలో కూడా ఉందా? పూరి నాది, నూనె మూర్తిది, పొయ్యి నాది, పుల్ల మూర్తిది. నువ్వు లాగులో నాకు వంట రాదు, ఆల్రెడీ కవితకు చెప్పేశాను. ఇది ఏంటంటే వీళ్ళకి పిసకాల పని ఉంటుంది కదా. நிஜமான வேடிக்கை. என்னப்பா மறுபடியும் நம்மள கேக்குறாங்களா எப்போ பண்ண போறோம்னு சொல்லிட்டு? எப்ப வேணாலும், ఎప్పుడు మాకు తెలుగు కావాలి. సౌత్లో మనం రైస్ ఎక్కువ తింటాం, ఎందుకో తెలుసా? ఇక్కడ హీట్ ఎక్కువ, సో మనం రైస్ తింటున్నాం. ఆర్ తీసేస్తే ఐస్. నార్త్లో వీట్ తింటారు, ఎందుకంటే అక్కడ చాలా కోల్డ్ చల్లగా ఉంటుంది కదా. అక్కడ డబ్ల్యూ తీసేస్తే హీట్, వాళ్ళు వీట్ తింటారు, మనం ఇక్కడ సౌత్ లో రైస్ తింటాం. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం ఉన్నాము వెరీ స్పెషల్ షో, సెకండ్ ఎపిసోడ్ చూడడానికి. దానికోసం మనం వచ్చాము బంజారా హిల్స్లో ఉన్నటువంటి నల్లాస్ ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్కి. ఇక్కడ లంచ్ చేసాము. ఆ తర్వాత మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, తనకంటూ ప్రత్యేకమైనటువంటి సిగ్నేచర్ రెసిపీతో. తనెవరు? నాతో పాటుగా రండి. ఎస్, మనం ఇప్పుడు వచ్చేసాము స్కూల్లో మీరు పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ పేరేంటి? శుభ్రత పరిశుభ్రత. ఓహో, ఆరోగ్య శాస్త్రం అన్నమాట. తను మనతో జాయిన్ అవ్వబోతున్నారు పాకిజా గారు. హాయ్ కవిత. హలో, నమస్తే. బాగున్నావా? నేను బాగున్నాను, ఎలా ఉన్నారు? ప్లీజ్. ఉన్నాను, బాగున్నాను. సో మనం చెన్నైలో పాకిజా గారితో మాట్లాడాం. తను కూడా సీక్రెట్ రెసిపీస్ కొన్ని ఉన్నాయి, మాట్లాడుకుందామన్నారు. అందుకని హైదరాబాద్కి వచ్చారు పాకిజా గారు, మనతో మాట్లాడబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం తనకి ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైనటువంటి ఒక డిష్ను కూడా చూపించబోతున్నారు. తమిళ్ అనగానే మనకి కొంచెం తెలుగుకి రిలేటెడ్గా కొన్ని వంటలు అయితే ఉంటాయి, పేర్లు కూడా కొంచెం అలాగే సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇష్టమైనటువంటి డిష్ అంటే ఏంటి? వెజ్జా, నాన్ వెజ్? అసలు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసాను. ఇప్పుడు వెదర్ బాగుంది, చాలా సంతోషంగా ఉంది. నేను వెజ్జే మీకు చూపిస్తా, ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ నాకు ఇష్టము. నాన్ వెజ్ అంటే ఇంకా నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చేపల పులుసు అది ఇది ఏదైనా ఒకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మా తమిళనాడులో కోసమల్లి అంటారు. కోసమల్లి అంటే అమ్మా వంకాయ ఉంది కదా కవిత, వంకాయ, ఇది చింతపండు, ఇది వచ్చి నల్ల పిండేసి కొద్దిగా ఇది తీసుకొని నీళ్ళలో అదే పిండేసి పచ్చిమిరపకాయలు, ఇది ఉల్లిపాయలు, కరివేపాకు ఇదంతా వేసి అమ్మ, వెరీ సింపుల్. ఎంతసేపట్లో అవుతుంది? ఒక 10 minutes. ఓకే. ఇది ఇడ్లీ దోశ దానికి పెట్టుకోవచ్చు. ఇది మన ఆంధ్రాలో కూడా ఉంది, ఆంధ్రాలో ఉంది కానీ వేరే స్టైల్గా చేస్తున్నారు. నేను సకిలాని అడిగాను. ఇప్పుడు ఇలాగ కత్రికా కోసమల్లి అంటే మా తమిళనాడు అంటే మద్రాసు కాదు, మా ఊరు కారైకుడి ఆ సైడు. అక్కడ ఇది ఫేమస్. ఇది వచ్చి కోసమల్లి. మన తెలుగులో ఆంధ్రాలో ఏపీ తెలంగాణ దీనికి పేరు ఏమో మరి, సకిల ఏదో చెప్పింది. వాళ్ళు వేరే స్టైలు, నేను వేరే స్టైలు. సో వంకాయతో మనం ఒక రెసిపీ చేసుకుంటున్నాం. ఇది ఇడ్లీ అండ్ దోశకి కాంబినేషన్ గా అదే చట్నీ లాగులో కలిపి తినొచ్చు. అవును, ఇడ్లీ దోశకి మాత్రమే, వేరే ఏమి బాగుండదు, అన్నంలో బాగుండదు. ఓకే. బాబోయ్,
అన్నంలో కలపకూడదు, అస్సలు బాగుండదు. బాగుండదు. సో సరికొత్త రెసిపీ. మామూలుగా అయితే ఇడ్లీ దోశ అనగానే మనకు అల్లం చట్నీ చూస్తాము, లేకుంటే పల్లీ చట్నీ చూస్తాము, దానికి కాంబినేషన్గా సాంబారు చూస్తాము. అది కాకుండా సపరేట్గా ఇప్పుడు మనకి పాకీజా గారు చూపిస్తున్నారు వంకాయతో చేసేటువంటి రెసిపీని. సో మనకి అసిస్టెంట్గా శివ కూడా రాబోతున్నారు. శివ, ఎస్ శివ. శివ ఇక్కడ ఉండు. ఇప్పుడు భోజనం అయిందా? అయిపోయిందమ్మా. సో మళ్ళీ టేస్ట్ చూడాలి కదా. ఆహా, అయ్యో టేస్ట్ ఇది కోసం మళ్ళీ కత్రిక అంటే వంకాయ అది టేస్ట్ కూడదు. చేపల పులుసు తిన్నారా? తిన్నాము. ఎందుకు నేను అడుగుతున్నానంటే చెన్నైలో ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది భోజనం అయిందా అన్నాడు. ఎందుకు అడిగా? షకీలా ఇంట్లో ఇంతో పెద్ద చేపలు, అయ్యి బాబోయ్ 4,000-5,000 పెట్టి తీసుకుని వచ్చింది ఒక చేపకి. అదే ఒకే ఒక చేప 5,000. అది ఏమో ఆ చుట్టాలు షకీలా చుట్టాలని 1,000 రూపాయలు తగ్గించి ఇంత పెద్దది. ఓకే. అయ్యి బాబోయ్ భయపడిపోయా. ఎంత మొక్కలు అది ఇది చేసి పులుసు పెట్టి అన్ని షకీలానే చేశారు. అవును, ఎందుకంటే నేను ఎప్పుడు షకీలా ఇంటికి పోతే ఏదైనా ఒకటి మటను, చికెను, రొయ్యలు, చేపలు, బాబోయ్ చెప్పినప్పుడే నాకు గుండెలు ఆగిపోతుంది. అలాగ తినేసి ఉండాలి షకీలా ఇంట్లో, లేకుంటే ఒప్పుకోదు. అట్లా కాదు. ఇప్పుడు భోజనం అయిందన్నప్పుడు నాకు గుర్తు వచ్చింది. ఇంకొకటి హైదరాబాద్ వచ్చేది ముందు ఫిష్ ఇది చేసి ఫిష్ కర్రీ పెట్టి అన్నీ తినేసి వచ్చానమ్మా. అందుకే ఇప్పుడు ఎందుకు నేను నాన్ వెజ్ మీకు చెప్పి ఇది వంట చేయలేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే స్టైల్గా చేస్తా. ఓకే, రెడీయా? రండి. షకీలా గారి లాగే పాకీజా గారు కూడా మనకి వేరే వెరైటీస్ కూడా చూపించబోతున్నారు నెక్స్ట్ టైం. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ వెజ్ చూస్తున్నాం. ఏం కావాలి దీనికి? ఈ బౌల్, ఖాళీ బౌల్. అవునమ్మా, ఇది ఇవ్వు. ఇది అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇది ఆన్ చేయాలి. సో ఈ వంకాయని మనం బాయిల్ చేసి ఉంచాలి. ఆల్రెడీ బాయిల్ అయింది. ఎంతసేపు బాయిల్ చేయాలి? ఒక 5 to 10 minutes. దీంట్లో ఇంకేమైనా వేయాలా? అదే లాంటిది ఏమన్నా? అదన్నీ ఏం వద్దు. ఇది వచ్చి మనం మజ్జిగ ఇది పెరుగు అదికే మంచిది. వంటకు ఎప్పుడు చేపల పులుసు అయితే పర్లేదు. మా సౌత్ ఇండియన్ స్టైల్. అవునమ్మా, కొద్దిగా నీళ్ళు కావాలి. సో నేను తక్కువ ఉప్పు వేసా. వాళ్ళు ఆడియన్స్ మనం ఐటమ్స్ వ్యూవర్స్ కావాలంటే వాళ్ళకి ఎంత ఉప్పు కావాలో అది వేసుకోవచ్చు. టేస్ట్ చూసి. అవును నైనా, అవును. అయితే పాకీజా గారికి శుభ్రత పరిశుభ్రత మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఆ సబ్జెక్ట్ అంటే జనాలకి చెప్పాలి అని అనుకుంటారో కుకింగ్ కూడా అంతే ఇష్టం కదా. అవును, మీరు ఏమన్నారు? ఒకటి నాకు దొట్లు కడిగేది మాత్రం వస్తుందా, వంట రాదా? ఏమి
ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ చెప్పి చూపిస్తాను చూడమ్మా కవిత. ఏంటమ్మా మీరు ఇప్పటిదాకా పాకిజ గారు అనగానే కేవలం శుభ్రత పరిశుభ్రత అనుకున్నారు, ఒక వాషింగ్ క్లీనింగ్ అది మాత్రమే అనుకున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. నేను వంటలు కూడా చేసి కూడా వచ్చు చూపిస్తాను. బాగా. సో టేస్టీ డెలిషియస్ నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఓకే అమ్మా. ఇప్పుడు ఎక్కడ శివ ఎక్కడ? శివ మనకి హెల్ప్ చేస్తున్నారు, ఒక అసిస్టెంట్. స్లిమ్ లో పెట్టు శివ. సో థ్యాంక్ యూ. మీరు బాగున్నావా? సో ఏంటి మీకు వంటలు ఎవ్రీడే చేస్తారా? ఎలా చేస్తారు మీరు వంటలు? నాకు బాగా వచ్చి తలక ఇది ఉంది కదమ్మా, మటన్ తలక, మన అక్కడ ఏం చెప్తారు, తలకాయ కూర. అది చేస్తాను. తర్వాత వచ్చి ఫిష్ కర్రీ, బాగా ఫిష్ కర్రీ పెడతాను. తర్వాత చిన్న రొయ్యలు, ఆ రొయ్యలు ఫ్రాన్ ఫ్రై చేస్తా బాగా. డ్రైగా కావాలంటే కూడా గ్రేవీతో కూడా చేస్తా. ఓకే, బాగా చేస్తాను. ఇప్పుడు చెన్నై అంతా సీ సైడ్ ఉంటుంది కాబట్టి మీరు చేసేవన్నీ ఎక్కువ సీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అట్లా కాదు, అది వచ్చమ్మా చెన్నై ఓకే నేను ఉండేది, కానీ మా సౌత్ ఇండియన్ స్టైల్, మా తమిళనాడు కారైకుడి అంటే స్పెషల్ ఫుడ్. చెట్టినాడు హోటల్, మధురై మునియండి విలాస్, ఇదంతా మా ఊరు సైడే. ఇప్పుడు చూడు కవిత, ఇదిగో 1 2 3. ఎందుకంటే మనం వచ్చి వంకాయ కొద్దిగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఎక్కువ వంకాయ కలుపుకుంటే ఎక్కువ ఇది నూనె, ఇది గోల్డ్ విన్నర్ అది పోసుకోవచ్చు. మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి అమ్మ గోల్డ్ విన్నర్ పోసేసానా. ఇది ఉంది ఇప్పుడు మనకు ఆవాలు. అవును. యా. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూస్తే అవును, మినపప్పు. అవును, మినపప్పు, ఆవాలు అది వెయ్యాలి కొద్దిగా మనం వెయ్యాలి. జీరగా వచ్చమ్మా ఓన్లీ రసం దానికి మనం యూజ్ చేస్తాం మేము సౌత్ ఇండియన్స్. అవునమ్మా, జీరగం సోంబు అదంతా ఇది మటన్కి వేరే విధం. అయిపోయిందా? ఇప్పుడు పచ్చమిరపకాయలు, ఇది కూడా డ్రై చిల్లీ కూడా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ ఇక్కడ అది కూడా ఉంది. కానీ మనకి ఇదే ఇంపార్టెంట్, ఇదే కోస్మల్లి వంకాయ, దానికి ఇదే బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. అవును, మన ఏపీ తెలంగాణలో ఉంది ఇది, కానీ ఇది ఇదే పేరు ఉందమ్మా దీనికి. అయిపోయిందమ్మా. ఇప్పుడు ఉల్లిపాయ కూడా అందులోనే వేసేయాలి తప్పకుండా, ఎందుకంటే ఇది కొద్దిగా వేస్తే చాలు, ఎందుకంటే కొద్దిగా ఉంది కదా, కొంచెమే ఉంది. వంకాయ. సో దీన్ని వంకాయ బజ్జీ అంటారు. వంకాయ బజ్జీయా? ఎక్కడ మన ఆంధ్రాలోనా? ఆంధ్రాలో వంకాయ. అవునా? వంకాయ బజ్జీ మా ఊర్లో కోస్మల్లి. ఓకే. ఇది బాగా ఇది అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో, అదే మన ఆవాలు వచ్చింది కదా, అట్లా కొంచెం గోల్డ్
బాయిల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, దేనికి ఇంత టైం పట్టదు అసలు మనకు. అదే అదే ఒక 5 మినిట్స్ మనం దీంట్లో పెట్టాలి, కుక్కర్లో ఉడికించేస్తే సరిపోతుంది. మరి చూసావా ఇది ఎంత ఇప్పుడు మనం కొద్దిగా చేశాను నేను, కావాలంటే మన ఇంట్లో ఎంతమంది పీపుల్ ఉన్నారో ఎక్కువ అన్ని కలుపుకోవచ్చు. చింతపండు, మరి వంకాయ, పచ్చమిరపకాయలు, కానీ రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ చేసే దాంట్లో మనం కావాలనుకుంటే చింతపండు బదులు టమాటో కూడా వేసి చేసుకోవచ్చు. ఆ టేస్ట్ మారుతుందా? పులుపే వస్తుంది. టమాటా వేస్తే ఇంకా పుల్లగా ఉంటుందమ్మా. ఇది ఆల్రెడీ చింతపండు కాకుండా టమాటో కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు అంటే మా ఊర్లో అట్లా కాదు, ట్రెడిషనల్ గా అంటే చింతపండు. చింతపండు ఎందుకంటే వంటలో అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు మన ఏపీలో ఎలాగో మరి మేము సౌత్ ఇండియన్లో ఇలాగే అంతే, టమాటో వేయం. ఆల్రెడీ ఇది వచ్చి పుల్లగా ఉంటుంది, అది వేస్తే అసలు నోట్లో పెట్టేయడానికి పుల్లగా వచ్చేస్తుంది. ఒరిజినల్ టేస్ట్ అంటే ఇది. ఇంకా ఇది కరెక్ట్. కొద్దిగా దీంట్లో నీళ్ళు పోయాలి, ఉప్పు కారం ఎలాగ ఉందని చూడాలి. చాలు చాలు చాలు. ఇది అంతే, అయిపోయింది అంతే. ఇప్పుడు మనం రెడీగా మనం పెట్టేసుకొని ఇడ్లీ ఆర్ దోశ కాంబినేషన్ లో దాన్ని తినేయచ్చు. తప్పకుండా తినొచ్చు. అదే సౌత్ ఇండియన్ కోస్మల్లి. అందుకే నేను వచ్చి సింపుల్గా, ఎందుకంటే నాన్ వెజ్ వద్దు, నెక్స్ట్ టైం నాన్ వెజ్ గురించి చెప్పొద్దని అలాగే. ఇప్పుడు ఎలాగో మనం షకీలా గారితో ఒక చేపల పులుసు నాన్ వెజ్ చూసాం కాబట్టి పాకిష గారు చేసినటువంటి కూసుమల్లి అంతే కదా, వంకాయ బజ్జీ, కోసుమల్లి. మన ఆంధ్రాలో ఏంటి వెంకాయ బజ్జీ. వావ్, వంకాయ బజ్జీ, సూపర్ సూపర్. ఇప్పుడు నేను ఉప్పు చూస్తాను కవిత. ఉప్పు, కారం, మన వాళ్ళు కొంచెం కారం తింటారు కదా, చూస్తాను. ఉప్పు చాలా ఈజీగా అయిపోయేది అంతే, చాలా. ఇప్పుడు ఎప్పుడో కపకప, ఇప్పుడు మనకు కెమెరా ముందు అమ్మ అంత సులువుగా చేస్తున్నా, ఇల్లంటే టప్ ఇంత తినేసి కూర్చుని ఇంతసేపు అన్నీ అయిపోతుంది. చూడాలి కదా, మనకు ఒక్కటి మెల్లిమెల్లిగా చూపించాలి ఎలా ఉంది టేస్ట్.
అంటే ఇలాగనే ఓపెన్గానే వేస్తాం. కావాలి అనుకుంటే ఆ పచ్చిమిర్చిని అలాగే తినేయచ్చు కూడా, కొరికి తినేయచ్చు. అది మన వాళ్ళు తింటారుగా, బాగా తింటారు ఏపీ తెలంగాణలో. అవును. ఇది వచ్చి ఇప్పుడు చూడు, ఇప్పుడు వేసాను కదా అమ్మ, అవును, డ్రై చిల్లీ. ఇది ఇలాగనే ఉంటుంది, ఇలాగనే వేస్తాం మేము. కొంచెం కలర్ మారుతుంది ఫ్రై అవుతున్న. పులుసు పెట్టేసి కొంచెం ఇది చేసాము, ఏంటో ఫిష్ ఫ్రై. ఫ్రై. ఫ్రై అందరూ పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు 20-25 మందిలు కూడా వస్తారు. అలాగనే తిండి అమ్మ సకిలాకు నాకు వండరాదు. ఏదో అమ్మ మర్చిపోయాను, కానీ అప్పుడు చిన్నప్పుడు వండేది. ఎన్ని రోజులు తర్వాత చేశారు ఇప్పుడు ఇది? ఇది వచ్చి చాలా, ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, షూటింగ్ వస్తే క్యారియరు, ఇక్కడ మీలాగా ప్రోగ్రామ్ తీసుకుని వస్తే ఏదైనా ఒకటి భోజనం పెట్టేస్తారు. అప్పుడు వంట మర్చిపోయాను కదా, కానీ సకిల ఇంకా వంట చేస్తూనే ఉంటుంది. నేను ఇంటికి వెళ్తే అక్క రండి అని కూర్చోపెట్టేస్తుంది. తినేసారా అక్క అంది. లేదమ్మా, మీ ఇంటికి వస్తే నేను ఎలాగ తిని వస్తాను, ఇక్కడే తినాలి. వస్తే ఊరుకుంటారా? అప్పుడే కబగబా 1/2 kg 1 kg సకిల ఇంట్లో పనికే రాదు. అదే ఇది 5 kg ఇట్లా ఇంత పెద్ద చేపలు ఇట్లా తీసుకుని వస్తే అప్పుడే వంట మనిషి చెయ్యదు. సకిలానే వెళ్ళి స్ట్రైట్గా చేసి అందరినీ కూర్చోపెట్టి తినేసి పడుకోండి అని అది తిన్నదు. అది ఆకలి లేదు అంతే అమ్మా. ఇప్పుడు ఏమో సకిలా కూడా కొంచెం టేస్ట్కి ఇవ్వండి, మన యూనిట్ మొత్తం టేస్ట్ చేయండి. ఇంతసేపు మీరు నేను టేస్ట్ చూసాం కదా. అవునమ్మా. మన ఇద్దరమే కాకుండా మా టీం అన్నాను, వీళ్ళు కాకుండా ఇంకొక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు, తను కూడా టేస్ట్ చేసి చూస్తారు. స్పెషల్ గెస్టా? ఇంకొక స్పెషల్ గెస్ట్. అయ్యో బాబాయ్, భయంగా ఉంది, ఎవరో పిలువమ్మా, భయంగా ఉంది. ఎస్, సో మనతో పాటుగా ఒక స్పెషల్ గెస్ట్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. పాకిజా గారు చేసినటువంటి వంట ఎలా ఉందో టేస్ట్ చేయడానికి.
కదా నేను ఎన్నిసార్లు మా ఊరికి కారైకుడిలో చెట్టినాడు ఫుడ్ తింటుంది. ఈమె చేసి ఎప్పుడు తినలేదు. వెరీ ఫస్ట్ టైం చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ మై డియర్ స్వీటీ. ఇది మా షోలో వెరీ ఫస్ట్ టైం. ఎస్ ఐ డ్రీమ్ మన షోలో మన వ్యూవర్స్ లైక్ చేస్తారు కదమ్మా. తప్పకుండా అక్క చాలా బాగా చేశారు. ఇలాగే ట్రై చేయండి. టిఫిన్లకి పెట్టుకోండి. చపాతీ కూడా చాలా బాగుంటది. అది కరెక్ట్. నిజంగా మేము ఓన్లీ ఇడ్లీ దోశ అది మా సౌత్ లో అక్కడ మన ఏపీ తెలంగాణలో చపాతీకి పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే వీళ్ళకి పిస్కాల పని ఉంటుంది కదా. ఈ సౌత్ వాళ్ళు యాక్చువల్లీ ఒక విషయం తెలుసా, కూడా ఏదంటే అది ఓకే అదే ఉండాలా. మీరు ఏం అడుగుతారో అది చేసి పెట్టటమే ఒక కాంపిటీషన్, ఒక స్పిరిట్ ఉంటది. మాకు వచ్చు అని తెలిసేది మేము చేసేది ఏముంది. మీరు సడన్ గా ఇది చెప్పాలా, సడన్ గా ఇది చేస్తారని అడగాల, అది మేము చేయాలి. అది సో కాంబినేషన్ ఈసారి విడివిడిగా చేసుకున్నాం. ఒకసారి ఇద్దరు కలిసి చేద్దాం. అండ్ మీరు చెప్పినటువంటి మటన్ రెసిపీ కూడా 100%. సో ఇంత క్విక్గా ఎలా చేయొచ్చు మటన్ని అనేది చూపిస్తా అన్నారు. అది 100% చూపించాలా. బికాస్ అందరూ చికెన్ ఈజీగా చేస్తున్నారు. నేను చెప్పినట్టు చికెన్లో ఇప్పుడు మంచిది రావట్లేదు. ఈ బ్రాయిలర్ చికెన్లో ప్రోటీన్ ఏమీ లేవు, మటన్లో ఫ్యాట్ ఉంటుంది. సో ఈజీగా మటన్ ఎలా చేయాలా అది నేర్పించాలా మన ప్రేక్షకులకి అని నాకు ఒక ఆశ ఉంది. అది తప్పకుండా చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ చెన్నైకి వచ్చిన తర్వాత మీ ఇద్దరితో కలిపి ఒక స్పెషల్ ఎపిసోడ్ అండ్ కిచెన్ టూర్ కూడా షూర్, ఇన్షాల్లా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్. ఎస్, సో వ్యూవర్స్, ఈరోజు స్పెషల్ గెస్ట్ చేసినటువంటి స్పెషల్ రెసిపీ ఇది. షకీలా గారు చెప్పినట్టుగా రైస్ ఐటమ్తో పాటుగా ఇది తినాలంటే మనకు కొంచెం తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ చపాతీ, ఇడ్లీ ఆర్ దోశ, దేంతో అయినా ఈ కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అందరికీ నమస్కారం. సో థ్యాంక్స్ టు నల్లాస్ ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్ మాకు కావలసినటువంటి అంబియన్స్ని క్రియేట్ చేయడంతో పాటుగా అవసరమైనటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ని అరేంజ్ చేశారు. అండ్ ఈసారి కనుక మీరు రెస్టారెంట్స్కి వెళ్ళాలి, బయట అవుటింగ్కి వెళ్ళాలి, లేకుంటే అక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే జస్ట్ గో ఫర్ నల్లాస్ ద రాయల్ ట్రీట్. థ్యాంక్ యూ సో మచ్.